హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు ఉదయం 7 గంటల నుండి రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే ఆధార్ కార్డులు ఉన్నవారికి మనకు కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మీరు తప్పనిసరిగా ఈ పద్ధతిలో మీరు కానుకలు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇలాంటి కార్డులకు మాత్రం మీకు కానుకలు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే కళాఖండిగా తేల్చి చెప్పేశారండి. అయితే ఎలాంటి కార్డులకు ఈ కానుకలు రావు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించి మనకు కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఇది మనకు రేపు ఉదయం 7 గంటల నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయండి. అయితే ఈ కానుకలు మీరు పొందాలంటే రేషన్ కార్డులు ఉన్నవారికి, ఆధార్ కార్డులు ఉన్నవారికి ఈ కానుకలు అనేవి పంపిణీ అయితే చేస్తారండి. అయితే మీరు ఈ కానుకలు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఇలాంటి కార్డులకు మాత్రం కానుకలు అయితే రావండి. అయితే మీరు ఈ కానుకలు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి చేస్తే మళ్ళీ మీకు అయితే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రతి నెల రేషన్ బియ్యం అనేది అందిస్తూ వస్తున్నారండి. అయితే ఈసారి మాత్రం రేషన్ బియ్యం అనేది మనకేంటంటే మనకు రేషన్ అనేది ప్రతి నెల ఏదో ఒక డేట్ని అయితే మనకు పంపిణీ చేసేవారండి. ఇప్పుడు మనకేంటంటే రేషన్ బియ్యం ప్రతి నెల మొదటి వారంలోనే పంపిణీ చేసే విధంగా అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే డేట్ అనేది సెటప్ చేశారండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనపటి నుండి ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే రేషన్ కార్డులోని ప్రతి ఒక్క సభ్యునికి 5 కేజీల రేషన్తో పాటుగా వారికి అందించేటటువంటి చక్కెర కానివ్వచ్చు, అలాగే మనకు ఇతర ఐటమ్స్ ఏవైతే రాగి పిండి సో ఇవైతే మనకు అందించడం అయితే జరుగుతుంది. అలాగే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఇప్పుడు ఏదైతే వస్తువులు అందిస్తూ ఉన్నారో రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే వస్తువులు అనేది అందిస్తూ ఉన్నారో సో ఈ వస్తువులే కాకుండా మనకు ఎగస్ట్రా వస్తువులను కూడా అయితే యాడ్ చేయబోతున్నారండి. అయితే మనకు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైతే వస్తువులు ఉన్నాయో ఈ వస్తువులు కాకుండా మరికొన్ని వస్తువులను యాడ్ చేసి తక్కువ ధరకి, అంటే ఎక్కువ వస్తువులు తక్కువ ధరకే అందించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ రేషన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ కానుకలు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ వేస్తారు కదా, సో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు లైన్లో నిలబడుకొని మీ యొక్క రేషన్ కార్డు అనేది తోడుగా తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఈ కానుకలు అనేది రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటేనే మీరు ఈ కానుకలు అనేది పొందగలరు. అలాగే మనకు రేషన్ కార్డు మాకు లేదు, ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా మీకు ఆధార్ కార్డు బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఈ రేషన్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం కానివ్వచ్చు, ఇతర ఏదైతే ఉన్నాయో సరుకులు సో అవి అయితే మీకు అందించడం అయితే జరుగుతుందండి. అలాగే మన యొక్క రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి కూడా మనకి ఏంటంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనకు త్వరలోనే ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా అయితే విడుదల చేయబోతున్నారు. సో మీరు తప్పనిసరిగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారు తప్పనిసరిగా మీరు ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. మనకు ఎప్పుడైతే రేషన్ కార్డులకు సంబంధించి విడుదల చేస్తారో వెంటనే మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్డులు ఉంటే మాత్రం ఈ కానుకలు అనేవి అందవు అని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే కళాఖండిగా తేల్చి చెప్పారండి. ఒకవేళ మీకు ఇలాంటి కార్డులు ఉండి మీకు కానుకలు కావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్ మీరు కంప్లీట్ చేస్తేనే మీకు ఈ కానుకలు అయితే అందుతాయని చెబుతున్నారు. అయితే ఎలాంటి కార్డులు ఉంటే మీకు ఈ కానుకలు అందవు ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే బోగస్ కార్డుల ఏరివేతకు సంబంధించి ఒక రూల్ అనేది తీసుకువచ్చారు. ఇది తెలంగాణ ప్రభుత్వమే తీసుకురాలేదు, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ని అయితే పెట్టారు. ఆ రూల్కి అనుగుణంగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రూల్ని అయితే అమలు చేస్తున్నారండి. సో ఎవరైతే రేషన్ కార్డులో లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా యూస్ చేసుకొని రేషన్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం కానివచ్చు, అలాగే ఇతర ఏదైతే సరుకులు ఉన్నాయో అవి అయితే పొందుతూ వస్తున్నారండి. సో ఇలాంటి వాళ్ళను అరికట్టాలి,
సో ఇలాంటి వాళ్ళను అరికట్టాలని ప్రభుత్వం ఒక ఉత్తర్వులు అయితే పెట్టారు. ఇలాంటి బోగస్ కార్డుల్లో అంటే ఒక రేషన్ కార్డుల్లో లేని వారి కూడా ఉన్న వారి కూడా రేషన్ అనేది తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే చనిపోయి ఉంటారో వారి పేర్లు కూడా రిమూవ్ చేయకుండా వారి పేర్ల మీద కూడా రేషన్ అయితే పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఏరివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక రూల్ అయితే పెట్టారు. సో ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ అంటే రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అందరూ వెళ్ళి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ పోస్ యంత్రంలో వారి యొక్క వేలిముద్ర అనేది పెట్టి బయోమెట్రిక్ అనేది చేయాలి. బయోమెట్రిక్ చేస్తేనే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు యాక్టివేట్లో ఉంటుంది. అలా చేయకపోతే కనుక వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇన్యాక్టివేట్లో ఉంటుంది. వారికి అందేటటువంటి రేషన్ బియ్యం కానివ్వచ్చు, వారికి అందేటటువంటి ఇతర గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా మీరు అప్లై చేసుకున్నా కానీ అలాంటి గ్యారెంటీలకు సంబంధించిన డబ్బులన్నీ మీకు అందవు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ యొక్క కార్డులకు సంబంధించి కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే పదే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి గడువు కూడా అయితే పొడిగించడం అయితే జరిగిందండి. ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉంది. ఎవరైనా చేసుకుని వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు మర్చిపోకుండా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక మీకు అక్కడ ఉన్నటువంటి ఈ పోస్ యంత్రంలో వేలిముద్రలు వేస్తే మీకు కంపల్సరీగా మీకు ఈకేవైసీ అనేది చేయిస్తారు. సో ఈ విధంగా చేసుకుంటేనే మీకు రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే సరుకులు ఇస్తున్నారో ప్రభుత్వము ఆ కానుకలు కూడా మీకు అందుతాయండి. ఒకవేళ మీరు చేసుకోకుండా అలానే ఉంటే కనుక మీకైతే ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే 75% ఈ ఈకేవైసీ చేసుకున్నారని, మిగిలినటువంటి 25% మాత్రం ఈ ఈకేవైసీ అనేది చేసుకోలేదని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేసుకోమని చెప్పేసి పదే అయితే మనకు రూల్ అనేది విడుదల చేస్తూ వస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వము. ఈ విధంగా ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో రేపు ఉదయం 7 గంటల నుండి ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తారు. తప్పనిసరిగా మీరు రేషన్ షాపులు అంటే మీ పరిసర ప్రాంతంలో ఎక్కడైతే రేషన్ షాపులు మీరు తీసుకుంటుంటారో అక్కడికి వెళ్ళి మీరు రేషన్ అనేది కార్డు అనేది చూపించి మీకు అయితే వెళ్ళి తీసుకోవచ్చండి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోయినా మీరు అక్కడికక్కడ ఈకేవైసీ చేసుకుని మీరు రేషన్కి సంబంధించినటువంటి సరుకులు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల మనకి ఏదైతే రేషన్ సరుకులు ఇస్తున్నారో వాటికన్నా అదనంగా మనకు ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేస్తారు. అయితే మీరు కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. ఉచితంగా ఏం పంపిణీ చేయరు. అయితే మనకు మార్కెట్లో ఉన్న ధర కన్నా తక్కువ ధరకే మనకు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విక్రయించేందుకు అయితే మనకైతే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే తప్పనిసరిగా మీకు కావాలంటే కొనుక్కోండి, లేదంటే కనుక అవసరం లేదు. మీ పైన ఎవరు ఫోర్స్ అనేది చేయరు, ప్రెజర్ చేసి మీరు ఇవ్వడం అయితే జరగదు. సో ఈ విధంగా అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి ఇది ప్రారంభమవుతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఒక 6-7 డేస్ వరకు అయితే రన్నింగ్లో ఉంటుంది. తప్పనిసరిగా మీరైతే ఈ కానుకలు అనేది పొందండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి శుభవార్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.